మొదలైంది. ఇప్పుడే మొత్తం రాజకీయం మొదలైంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనేటువంటిది దాదాపు కన్ఫర్మ్ అయింది. ఆ పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ రంగంలో దించాలని ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం. కాపు ఉద్యమ నేత అయ్యుండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం, రాజకీయంగా దెబ్బతీయటం కోసం, జనసేన పార్టీ నాశనం చేయడం కోసం ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారంట. లేదు అనుకుంటే ఎవరైతే వంగా గీతకి మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి నేను సర్వశక్తులా నేను యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత ద్వేషం నాకైతే అర్థం కావట్లేదు. అంత కోపం ఎందుకు ఉందో ఆయన నాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడే రాజకీయం మొదలైంది. ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా చించివేసి తగలబెట్టారు. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు. సరే, మొన్న మనము ఆయన పవన్ కళ్యాణ్ గారు కనుక పోటీ చేస్తే నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తానని చెప్పని ఆయన మాట్లాడినట్టుగా స్టేట్మెంటు మనకి ఎవరో చెప్పటమో లేదా అది ఆ కమ్యూనికేషన్ రావడంతో మనం అది చెప్పాం. కానీ మేము అలా చెప్పలేదు, అసలు అది మేము మాట్లాడలేదు అనేది వారి వైపు నుంచి ఉన్న అంశం. సరే, అదే అయ్యి ఉండొచ్చు. సరే, మనం చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వారు పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అక్కడి నుంచి వర్మగా ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన తన గెలుపు కోసం తన ప్రయత్నం, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవటం కోసం ప్రయత్నం చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం, లేదా కొత్తపల్లి గీతను వంగా గీతను ఓడించడం కోసం ఆయన యుద్ధం చేయటం. ఇప్పుడు ఆయన రిజైన్ చేశారు. దీని వెనక ఏ రకమైనటువంటి రాజకీయ వ్యూహాన్ని చూడాలి, ఏ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి యుద్ధం జరుగుతుందని భావించాలి? తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ పొత్తులో ఎవరైతే సీట్లకు సంబంధించినటువంటి త్యాగాలు చేయటం విషయంలో కనీసమైనటువంటి బాధ్యత ఉంటుంది కదా. మరి భీమవరం పోటీ చేస్తున్నప్పుడు అక్కడ భీమవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు స్వాగతించాడు కదా. మరి ఇప్పుడు ఆయన భీమవరం కాకుండా కాకినాడ పార్లమెంటు కూడా తీసుకుంటున్నాం కాబట్టి పిఠాపురం నుంచి పోటీ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ సహకరించాలి కదా. కనీసమైనటువంటి రాజకీయ బాధ్యత కదా అది. సరే, ఆయన పోటీ చేయటానికి సరే ఎవరి ఇష్టం వాళ్ళది. సరే, ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి తను గెలవాలి అనేటువంటి దానికోసం ప్రయత్నం. సరే, 2014లో కూడా ఇండిపెండెంట్గా చేసి గెలిచాడు. 2019లో ఓడిపోయాడు. ఇప్పుడు అక్కడ పోటీ చేయడం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూర్చాలి? తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు కొంత ఆయన దగ్గర ఉండొచ్చు. దాన్ని తీసేయటం, తగ్గించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి పడాల్సినటువంటి ఓట్ని కొంత పడకుండా చేయటం. జనసేన పార్టీ ఓటు ఏదైతే వస్తుందో పవన్ కళ్యాణ్ గారికి అది రాకుండా ఎవరైతే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు జనసేన పార్టీకి కాపు ఓట్ బ్యాంక్ రాకుండా అక్కడ ప్రయత్నం చేయటం. ఏంది ఇది? ఎందుకు ఆయన మీద అంత కోపం? పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు వీళ్ళకి అంత ద్వేషం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చేయాల్సినటువంటి స్ట్రాటజీ భాగంగా ఆయన రాజకీయ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఆ పిఠాపురంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత లోతుగా ఆలోచించాలి. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా కొంత సుహృద్భావ వాతావరణంతో, మంచి వాతావరణంతో ఆలోచించి అడుగులు వేయాలి. ఇప్పుడు వర్మ గారిని గెలిపించినందువలన తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన గెలిచి ఉండేవాడేమో. మరి 2019లో ఇచ్చినప్పుడు ఓడిపోయారు కదా. 2019లో కనుక వర్మ గెలిచినట్లయితే ఇప్పుడు ఆ సీటు పవన్ కళ్యాణ్ గారు అడిగేవాళ్ళు కాదు కదా. ఎందుకంటే 23 స్థానాలు ఏదైతే గెలిచినాయో తెలుగుదేశం పార్టీ మేము కంటెస్ట్ చేస్తా ఉంది కదా. మరి 2019లో తెలుగుదేశం పార్టీ ఆయన గెలిపించుకుంటే ఇప్పుడు ఆ సీటు జనసేనకి ఇచ్చే పరిస్థితి పవన్ కళ్యాణ్ నిలబడరు కదా. మరి ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు అక్కడ కాకినాడ పార్లమెంట్ ఉంది కాబట్టి అక్కడ రాజకీయ సమీకరణాలు ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తానంటే అక్కడ ఉన్నటువంటి కేడర్ కూడా వర్మకు సహకరించటం. సరే, వర్మకు చెప్పుకోవాలి, వాళ్ళు బాధ్యత తీసుకొని చెప్పుకోవాలి. వర్మకు మీరు యుద్ధానికి దిగండి, మీరు ఎవరు వచ్చినా సరే. అది ఏం ఇండికేషను? ఏ రకమైనటువంటి ఇండికేషన్ రాజకీయంగా?
అంటే దీని ద్వారా ఎక్కడైతే ఈ ఒక్క పరిణామం అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరైతే నిజంగా తెలుగుదేశం పార్టీ కేడరా లేకపోతే దాంట్లోకి ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా ఈ రకంగా వ్యూహం చేసే విధంగా అవలంబిస్తున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చేయాలి అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అత్యంత దారుణమైనటువంటి విషయం. నిజంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే పిఠాపురం అక్కడ ఉన్నటువంటి నేతలకి తెలుగుదేశం పార్టీ నేతలకి పదవులు వస్తాయి. వాళ్ళకి పిఠాపురం ఉన్నటువంటి నేతలకి వాళ్ళకి చాలా ఇప్పుడు వర్మ ఎమ్మెల్యే అయితే మంత్రి కాలేడు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి. ఆ స్థాయిలో పిఠాపురం ఉండిద్ది, ఆ స్థాయిలో పిఠాపురం అభివృద్ధి చెందిద్ది, ఆ స్థాయిలో పిఠాపురం అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు జనసేన పార్టీ నాయకులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంత గౌరవం దక్కిద్ది. ఆ స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మరి అవన్నీ ఆలోచించకుండా మరి ఎందుకు వేగంగా అడుగులు వేస్తున్నారో తెలియదు. కానీ ఇది రాజకీయంగా ఇది ఏదైతే ఈ నిర్ణయాలు ఉన్నాయో ఇవి మంచిది కాదేమోనని అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ బైట్స్ ఉన్నటువంటి వాళ్ళ బైట్స్ కూడా ప్లే చేయండి, మాట్లాడిన వాళ్ళ బైట్స్ ఎవరైనా ఉంటే. వరమే పదవి, నాకు వరమ లేనప్పుడు ఏ పదవి ఎందుకండి? వరం ఉంటే ఇంకో పదవి ఇస్తాడు. ఏంటి సంతకాలు ఎన్నికనే ఇక్కడ మనకి దేనికి? అక్షయ్ చెప్పిన స్పాట్ లో ప్రతి ఒక్కడు మైక్ పట్టుకుని వేళ నుంచి ఇక్కడ ఇచ్చే వరకు జెండా పట్టుకోను, మిగిలిన వాళ్ళు కూడా దయచేసి పట్టుకోవద్దు. దయచేసి ఎవరి మీద వెళ్తాం? మన ఇంట్లోకి ఎవడో వస్తున్నాడు, వెయిట్ సార్ మన ఇంట్లోకి ఎవడో వస్తున్నాడు, మన ఇష్టం అయితే లోపల రావాలా, మన ఇష్టం లేకుండా లోపల రానట్లేదు. అలాగే నియోజకవర్గం వర్మదే నియోజకవర్గం నేను చెప్తున్నాను. నేను వర్మను కాదని రావడం ఏంటి? అన్ని కులాలు ఉన్నాయి వర్మతోటి. దళిత గర్జన చేశాడు ఆయన, నిన్న కాపులు చేశాడు, గడగడలు ఆడిపోయి వాళ్ళు ఏదో కొద్దిగా ఊపుతున్నారు. వరమే వాతావరణం అలా ఉందండి. అంటే ఒక బిందెడు పాలల్లో ఒక్క విషపు చుక్క చాలు మొత్తం పాలు నాశనం కావటానికి. రాజకీయాల్లో రాజకీయ నాయకుల పక్కన 10 మాటలు మంచి చెప్పేవాళ్ళ కంటే ఒక మాట రెచ్చగొట్టేవాళ్ళు, ఒక మాటని ఇది చేసేవాళ్ళు ఉంటే అది ఆ రాజకీయ నాయకులకి ఎప్పుడైనా కానీ అది నష్టాన్ని చేకూర్చేటువంటి అంశం అవుతుంది. సరే, ఏ పార్టీలో ఏ నాయకుల దగ్గరైనా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ధర్మం అనేటువంటిది పొత్తు ధర్మం లేదా సీట్ల ధర్మం ఇట్లాంటివి చాలా ఉంటాయి. సరే, రాజకీయంగా ఈ పరిణామాలు అసలు వర్మ వైసీపీకి వెళ్తాడని కూడా పెద్ద చర్చ. ఆయన వైసీపీలో తీసుకెళ్ళి ఆయన నుంచోబెడితే ఇటు తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు, వైసీపీ ఓట్ బ్యాంకు, ముద్రగడ బలమైనటువంటి ఓట్ బ్యాంకు, వంగాగీత ఓట్ బ్యాంకు ఇవన్నీ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఉపయోగపడిద్ది అనేది ఒక రాజకీయ వ్యూహం జరిగిందంటున్నారు. లేదు ఇండిపెండెంట్గా ఇస్తేనే ఎక్కువ ఓటింగ్ డివిజన్ జరిగిద్ది అనే దాని మీద ఎక్కువ వర్కౌట్ చేశారంటున్నారు. సరే, ఇందుట్లో ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ బట్ ఆవేశాలు మంచిది కాదు రాజకీయాల్లో, ఆలోచనలతో అడుగులు వేయాలనేటువంటిది అయితే చెప్దాం. ఎవరు సతీష్? ఏంటి సతీష్, మొత్తానికి పిఠాపురం హాట్గా మారింది. ఏంటి పిఠాపురం ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా మారుతాయి ఏంటి? అంత సరే, వర్మ మీద అంత ప్రేమ, వర్మ మీద అంత ఇది ఉంటే మరి 2019లో ఎందుకు గెలిపించలేకపోయారు వీళ్ళందరూ ఏంటి? సార్, ఇక్కడ ఒక్కడైతే గమనించాలి సార్, సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ స్ట్రాటజీస్, అలాగే పిఠాపురంలో ఇక్కడ వర్మ స్ట్రాటజీస్ సార్. అంటే పొలిటికల్ స్ట్రాటజీస్ ఆల్రెడీ ఇక్కడ వర్మ మొదలు పెట్టారు సార్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, గతంలో మనం ఏదైతే ఒక వీడియో క్లిప్ ప్లే చేసామో అది అన్నారో లేదో తెలియదు అని చెప్పేసాను. కానీ అది ఆయన స్వయంగా ఆయనే మాట్లాడిన విషయం సార్. అది ఆల్రెడీ వీడియో బయట ఉంది సార్. ఆయన మాట్లాడారు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన గెలుపుని బంగారు పనుల్లో తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసరి నేరుగా ఆయన మాట్లాడారు సార్. అంటే అప్పటి వరకు కూడా తన చుట్టూ ఉన్న ఎవరైతే ఆ వర్గం ఎవరైతే ఉన్నారో, టీడీపీ సంబంధించిన వర్గం ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా పొత్తులో భాగంగానే పనిచేద్దాం, పొత్తులో ఎవరికి సీట్ ఇచ్చినా పనిచేద్దాం అనే విధంగానే ఇక్కడ వర్మ నడుచుకుంటూ వచ్చారు సార్ నిజంగా కూడా. తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే అక్కడున్న వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి ఎంటర్ అయ్యారు. కరెక్ట్ గా ఆయన ఎంటర్ అవ్వడం, ఆయనతో మంతనాలు జరిపించడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనతో టచ్ లో ఉండడం, నేరుగా కూడా
అక్కడి నుంచి ఈయన వెళ్ళే తీరు విధి విధానాలు మొత్తం అన్ని కూడా ఒక్కసారిగా మార్చుకుంటూ వస్తున్నారు సార్. తర్వాత మళ్ళీ వ్యతిరేకించడం, నేరుగా నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ నాకే సీటు కేటాయిస్తుందంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని తెలుసు, ఆయనకే సీటు వస్తుందని తెలిసినప్పటికీ కూడా, ఆ టికెట్ ఈయనకి రాదని తెలిసినప్పటికీ కూడా నేనే పోటీ చేస్తాను, నాకే సీట్ ఇవ్వాలని చెప్పేసి మండుపట్టుగా ముందుకు వెళ్ళాలి సార్. ఈ రోజు జరిగిన ఘటనలో కూడా ఎక్కడే ఎవరైతే వర్మకు సంబంధించి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరందరూ వెళ్ళండి, వెళ్ళి వర్మకి సీట్ ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాము, లేదా మూకుమ్మడిగా టీడీపీకి రాజీనామాలు చేస్తామని చెప్పేసి చెప్పడంతో కొంతమంది ఎవరైతే ఆయనతో పడిన కొంతమంది వర్గీయులు మరికొంతమందిని పోగేసుకుని అక్కడికి వెళ్ళి ఒక హార్ట్ గా ఒక కార్యక్రమం అయితే అక్కడ చేపట్టే. ఇదంతా కూడా కేవలం బ్యాక్గ్రౌండ్ వైసీపీ నడుస్తుంది అనేది పక్కాగా అక్కడ ఎవరైతే టీడీపీకి సంబంధించి అంటే అక్కడ ఉన్న వాళ్ళ టీడీపీకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో చాలా వరకు కూడా వాళ్ళ నోట్లోంచి వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే కేవలం వాళ్ళందరూ ఒకటే చెప్తారు. ఇంకా ఈతో పాటు మొదటి నుంచి నడుచుకుంటూ వస్తున్న చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఒకటే చెప్తారు, పొత్తు ధర్మం పాటిస్తూ అధిష్టానం ఏదైతే చెప్పిందో దాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తాం. మరి పొద్దున పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆయనతో పాటు వెళ్ళి ఆయన గెలిపించుకుంటాం మేము అందరం అని చెప్పేసి నేరుగా అక్కడ టీడీపీ సంబంధించిన నాయకులు కూడా చెప్తారు సార్. ప్రధానంగా కూడా గతంలో 2019 ఎన్నికలకు సంబంధించి ఈయన సెంటిమెంట్ ప్లే చేశారు. ఈ సెంటిమెంట్ పనిచేయలేదు. లాస్ట్ టైం ఆ ఎన్నికల సమయంలో ఈయన కంటిన్యూగా నీరు పెట్టుకుని ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి సార్. ప్రజల్లోకి వెళ్ళి నాకు ఓటేని ఏడ్చిన సమయాలు కూడా ఉన్నాయి. ఈసారి నిన్న ఏం జరిగింది, మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వర్మ సతీమణితో మరొకసారి కంటతడి పెట్టించారు. ఈసారి మా సానుభూతి పరంగా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వర్మ గారికి మీరు ఓటు వేయాలి, లేదంటే ఇది మా ఇబ్బంది అవుతుంది, ఎన్ని సంవత్సరాల పార్టీని నమ్ముకొని ఆవిడకి కంటతడి పెట్టాలి. ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సీటు రాదని గ్రహించిన వ్యక్తి ఇవాళ మొత్తం కొంతమందితో ఒక అలజడి సృష్టిస్తే, అంటే ఓవర్లో ఒక అలజడి సృష్టిస్తే ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులతో పాటు కూడా కార్యకర్తలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక మార్పు తీసుకొద్దాము, మార్పు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్దాం అన్న ఆలోచన తరంగా ముందుకు వెళ్తారని అర్థమవుతుంది సార్ వర్మ విషయంలో అయితే. ఓకే రైట్ సతీష్, అలా ఉంది సార్. చూద్దాం. యూనిటీ అనేది ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్స్లో ఇంకా మార్పు అనేది అంటే ఇక్కడ ఇప్పుడు ఒకటి నాకు తెలిసి వర్మ ఉదయ్ని వ్యతిరేకించాడు. ఉదయ్ వెళితే మరలా ఇప్పుడు ఉదయ్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తే స్వాగతిస్తాను. ఇప్పుడు నేనైతే బయట లేదు అనుకున్నాను, బయట ఉందని చెప్తున్నాడు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను నామినేషన్ అఖండ విచారణ గెలిపిస్తానని చెప్పాడు. మరలా ఇప్పుడు మాట మార్చాడు. మరలా ఇప్పుడు ఆయన కొంతమంది మేము సమర్థిస్తామని చెప్పని కొంతమంది ఆయన కోసం మాకు తెలుగుదేశం పార్టీ పదవులు వద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి 2014లో గెలిచిన వ్యక్తి 2019లో మరి ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎవరైతే ఆ మాట్లాడే వాళ్ళందరూ ఎందుకు గెలిపించలేదు? సరే ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా మరి సీట్లు జరుగుతూ ఉన్నప్పుడు మరి నీ పిఠాపురం కాదు అనుకుంటే మరి ఇంకో సీట్ ఇస్తే అక్కడైనా ఎవరికైనా ఇబ్బందే కదా, మరి అక్కడ కాదు ఇంకోరికి ఇస్తే ఎవరికైనా ఇబ్బందే కదా. మరి పొత్తు ధర్మం అన్నప్పుడు అక్కడికి వస్తున్నప్పుడు లేదు నాకు ఇక్కడ కాదు, నాకు ఇదిగో ఇది అనేది చెప్పేటువంటి హక్కు ఎవరికైనా ఉండిద్ది. కానీ ఇలా ఆందోళన చేసి ఇలాంటి వివాదాలు చేసి ఇలాంటి గొడవలు చేసి ఇలాంటి ఎవరైతే మొత్తం ఎంటైర్ సిస్టమ్ పొత్తు ధర్మానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది చాలా నష్టదాయకమైనటువంటి అంశం. వారి వలన ఇప్పుడు మనం రాజకీయ నాయకులు ఏం చెప్తారు, వారు ఏం చెప్పుంటారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం, లేదా ఎన్ని మాటలు చెప్పుంటారు కదా. మరి ఆ మాటలు చెప్పినటువంటి వ్యక్తులు మరి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసమే కదా వాళ్ళిద్దరు కలిసి పనిచేయటం. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తున్నప్పుడు మరి దానిలో భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇది కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆవేశపడి నిర్ణయాలు అయితే మంచిది కాదు అనుకోవాలి. సరే రైట్ గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోవాలండి. చూద్దాం కూడా మాట్లాడి డెసిషన్ నేను అనుకోవటం ఇవన్నీ సద్దుమణుగుతాయి అనుకుంటున్నా. లేదు సద్దుమణగకుండా ముందుకు వెళ్ళేదానికి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా, ఎవరు వ్యూహాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. దీని వెనక ఎవరెవరన్నా ఉండొచ్చు, ఎవరు లేకుండా వారే ముందుకు అడుగులు వేయచ్చు, ఏదైనా జరగవచ్చు. చూద్దాం. నెక్స్ట్ అండి